అందరికీ వెల్కమ్ టు జేబీకే కుకింగ్ లాగ్స్. మనం ఇవాళ వచ్చేసి ఎండి చేపలు కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాము. బాండీ పెట్టేసి హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఎండి చేపని నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఇలా 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని హీట్ చేసుకోవాలన్నమాట. హీట్ అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేప ముక్కలు అనేది ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి వచ్చేసి ఏంటంటే ఫ్రై చిన్న చిన్న పీసెస్గా తీసి నేను నీట్గా కడిగేసాను. హాఫ్ అన్ అవర్ పైనే నానపెట్టుకోండి, ఎందుకంటే ఆ పైన అంతా క్లీన్ అంతా పోవాలి కాబట్టి అదంతా క్లీన్ చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకొని 2 సైడ్స్ని ఇలా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై అయిన ముక్కల్ని ఏంటంటే మనం గిన్నెలో తీసేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎలా కలర్ మారాయి. ఇప్పుడు తీసేసుకోండి. ఎక్కువ ఫ్రై అయితే ఏంటంటే గట్టిగా ఉంటాయి, ఇలాగ ఫ్రై అవ్వాలి అనమాట. ఇప్పుడు ఏంటంటే 3 కోడిగుడ్లు, ఉడకబెట్టిన కోడిగుడ్లని ఫ్రై చేసుకోండి. కొంతమంది ఏంటంటే ఫ్రై చేసుకుని తింటారు, కొంతమంది నార్మల్గా వేసేస్తాము. ఇలా కొంచెం లైట్ పసుపు వేసేసి నేను ఫ్రై చేసేసాను. పిల్లలకి ఏంటంటే ఫ్రై చేస్తే ఇష్టపడతారు కాబట్టి నేను ఫ్రై చేశాను అనమాట. ఏగిపోయాయి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేద్దాము. కట్ చేసిన ఆనియన్స్ వేద్దాము. నేను అదే ఆయిల్లో ఫ్రై చేశానండి, ఆయిల్ వేస్ట్ కాకుండా. అలాగే పచ్చిమిరకాయలు కట్ చేసేసి వేసాను అనమాట. ఇలా వీటిని గోల్డెన్ కలర్ వచ్చేలాగా మన ఆనియన్స్ అనేవి ఫ్రై చేసేసుకొని ఇలా మూత పెట్టేసుకోండి ఒక 2 మినిట్స్. ఇలా ఫ్రైలో వేసిన తర్వాత ఉల్లిపాయల్లో పసుపు, కొంచెం రుచికి సరిపడే సాల్ట్ వేసుకుని నేను 1 స్పూన్నర వేసాను అనమాట సాల్ట్. ఎందుకంటే చేపల్లో ఉంటుందండి సాల్ట్, అందుకని చూసి వేసుకోండి. లాస్ట్లోనే వేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒక 2 మినిట్స్ అనేది మూత పెట్టేసుకోండి. ఇలా 2 మినిట్స్ ఇలా పెట్టేసిన తర్వాత చూడండి, ఇంకా కొంచెం ఫ్రై అవనివ్వండి. ఎందుకంటే ఆనియన్స్ అనేవి ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వెండి చేపలు వేసేసుకోండి. వెండి చేపలు వేసుకున్న తర్వాత ఇట్లా కలపండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం ముక్కలు అనేవి వాటికి పట్టడానికి ఇలా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వచ్చేసి కారం వేసుకోండి. నేను వచ్చేసి మనకి కారం అనేది కొంచెం తగ్గించేసుకోవచ్చు, మీకు ఇష్టం అండి. నేనైతే 1 స్పూన్నర అలా వేసాను కారము. ఎవరికన్నా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఘాటు ఎక్కువ, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసాను. కారం వేసిన తర్వాత ఇలా తిప్పుకోవాలండి. ఇలా తిప్పిన తర్వాత ఒక నిమిషం అనేది అలా వదిలేయండి, ఎందుకంటే కారం కూడా ముక్కలకు పడుతుంది కదా. ఇప్పుడు వచ్చేసి వాటర్ పోసేసుకుందాము. ఎందుకంటే 1 గ్లాసు వాటర్ పోసేసుకోండి. వాటర్ పోసేసుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం ఒక ఉడుకు అనేది ఉడుకుతుంది కదా. ఆ ఉడికిన తర్వాత ఏం చేయాలంటే గుడ్లు వేసేసుకోండి. గుడ్లు వేసేసి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి గుడ్లు. అప్పుడు ఏంటంటే అందులో కర్రీ వెళ్ళిపోయి టేస్ట్ అనేది బాగుంటుంది. ఎండి చేపల కోడిగుడ్లు ఇగురు అనేది చాలా బాగుంటుంది. ఇదే విధంగా పులుసు కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మేము పులుపు తక్కువ కాబట్టి ఇగురులాగా వేసేసుకుంటాం. ఇలా వచ్చేసి కర్రీ అయిపోయింది కదా. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి అది సర్వింగ్ బౌల్ తీసేసుకున్నాము. ఇలాగే ఎగ్ అండ్ ఎండి చేపల కర్రీ అండి, ఎంతో టేస్టీగా ఉండే రైస్లోకి వేడివేడిగా వర్షాకాలంలో చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఎలా ఉందో. కర్రీ వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా ఈ ఎగ్ని ఫ్రై చేస్తాం కాబట్టి ఇష్టంగా తింటారు. ఇలా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.